నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనే యొక్క ఉదయకాలపు ఈ వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారని, క్షేమకరంగా ఈ దినం అంతా గడిచిన దినమంతా గడిచిందని నమ్ముతూ ఉన్నాను. కుటుంబాలు అందరూ కూడా క్షేమకరమైన స్థితిలో ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని మరి ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించున్నాడు కదూ. మరి ఉదయకాలం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఏ ఇబ్బందులు ఉన్నప్పటికీ, దేని గురించి నువ్వు మదన పడుతున్నప్పటికీ మీతో పాటు మేము కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. తప్పక మీ ప్రార్థన అవసరాలు, మీ సమస్య ఏదైతే ఉంటే అది తప్పక తెలియపరచండి. మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీతో కూడా మేము కూడా కలిసి ప్రార్థన చేస్తాం. మీరు మేము కలిసి మీ అంశాల విషయంలో ప్రార్థన చేద్దాం. దేవుడే తన చిత్తానుసారంగా తన కార్యాన్ని చేస్తాడు. కాబట్టి మరి మీ ప్రార్థన అవసరం తెలియపరచడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి ఈ వర్తమానాలను షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకొనము. యాక కుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము స్వల్పము, ఘోరమైన దుఃఖము స్వల్పము. ప్రియమైన బిడ్డలారా, ఈ మాటను చూస్తే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకి ఒక హెచ్చరిక. ఏమిటి? పాడు చేసేవాడు హఠాత్తుగా మీ మీదకి వచ్చుచున్నాడు. వాట్స్ వార్నింగ్? సమస్య ఉంది. మిమ్మల్ని పాడు చేసే శత్రువు హఠాత్తుగా రాబోతూ ఉన్నాడు. ఎవరు ఆ శత్రువు? ఎటు నుంచి వస్తాడు ఆ శత్రువు అంటే, అదే అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, బోధిగంతముల నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. ఉత్తర దేశము నుండి ఒక జనం వస్తుంది. దేని గురించి అంటే, నెబుకద్నెజరు బబులోను గురించి ఈ మాట వ్రాయబడింది. నెబుకద్నెజరు ఇశ్రాయేలు మీదకి రాబోతూ ఉన్నాడు. వారు ఇంక చెరలోకి వెళ్ళిపోబోతూ ఉన్నారు. ఇక ముగింపు. వారి అనుభవాలకి, వారి ప్రార్థనలకు, వారి ఆశీర్వాదాలకు అన్నీ ముగింపు పలకబోతూ ఉన్నాడు. ఇవన్నిటికి దూరమైపోయే రోజులు, అనుభవాలకు దూరమైపోయే రోజులు, ప్రార్థనలకు దూరమైపోయే రోజులు, ఆశీర్వాదాలకు దూరమైపోయే రోజులు, కన్నీళ్లకు, వేదనకు, చెరకు దగ్గర ఈ రోజులు. కాబట్టి శత్రువు హఠాత్తుగా రాబోతూ ఉన్నాడు. అయితే మీరేం చేయాలి? గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకొనము. గోనె పట్ట కట్టుకుని బూడిద చల్లుకొనము. అది దేనికి సాదృశ్యం? ఉపవాస ప్రార్థనకు సాదృశ్యం, వ్యాధులతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం, దుఃఖంతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం. అవును ప్రియబిడ్డలారా, రాబోయే సమస్యను గుర్తెరిగి, హఠాత్తుగా రాబోతున్నాడని గుర్తెరిగి ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? ఉపవాసముతో అంగలార్చాలి, వేదనతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థన చేయాలంట? ఏక కుమారుని గురించి దుఃఖించినట్టు. అంటే ఒక తల్లికి ఒకే కుమారుడు ఉన్నాడు, ఇంకెవరూ లేరు. ఆ కుమారుడు చనిపోయాడు. ఆ ఒక్క కుమారుడు కోసం ఆ తల్లి ఎంత కన్నీరు కారుస్తుందండి. మిగతా ఇంకా పిల్లలుంటే ఒకవేళ అది కాస్త ఊరటగాను, కాస్త ఒకవేళ కోలుకోవడానికి త్వరగా అవకాశంగానూ ఉంటుందో, పోలిలే
అనికని. కానీ అలా కాదు. ఏక కుమారుడు ఇంకా లేడు ఇంకా. ఒక్కడు తప్ప ఇంక లేరు. ఆ ఒక్కడు కూడా చనిపోయాడు, ఒక్కడు కూడా దాటిపోయాడు అనుకుంటే నిజంగా తల్లికి ఎంత వేదన ఉంటుందండి? ఆ తల్లికి ఎంత బాధ ఉంటుందండి ఇంక లేరు అనుకునే సమయానికి? అలాంటి వేదనతో మీరు ప్రార్థన చేయాలి అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్య వచ్చిన తర్వాత కాదు, సమస్య రాకముందే. చెరలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది బాధపడ్డారంట. చెరలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది యెరూషలేముని జ్ఞాపకం చేసుకుని ఆ బబులోను నదుల యొద్ద వారు కన్నీరు కార్చారంట. వారి సితారాలను నిర్వంజిక చెట్లకు కట్టి ఏడుస్తున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడో చెరలోకి వెళ్ళిపోయి అనుభవాలు కోల్పోయిన తర్వాత హెచ్చరికను లెక్క పెట్టకుండా అధిగమించి దాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడు సమస్య వచ్చిన తర్వాత కన్నీరు కార్చేసి దానికంటే ముందుగానే హెచ్చరిస్తున్నప్పుడు, ముందుగానే దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడితే, దానికి విధేయత చూపిస్తే, దేవుడు ఎందుకు చెప్తున్నాడని ఒకవేళ కొంచెం మెలకువగా ఒకవేళ నీకు వచ్చి ఉంటే కనుక, ఒకవేళ మెలకు తెచ్చుకుని ఉంటే కనుక పరిస్థితులు బాగుంటాయి కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత అప్పుడు మెలకు తెచ్చుకుని ఏడిచే దానికంటే ఇప్పుడే మెలకొచ్చు కదా. సమస్య రాకముందే మెలకొచ్చు కదా. ఇబ్బంది రాకముందే మెలకొచ్చు కదా. ఆ కన్నీరు, ఆ దుఃఖము, ఆ చెరలోకి వెళ్ళకముందే మెలుకుంటుంది ఆశీర్వాదం కదా. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న హఠాత్తుగా రాబోతూ ఉన్నాడు. చెప్పి కాదు, చెప్పి రావు కొన్నిసార్లు. హఠాత్తుగా ఏం పర్వాలేదు, భయం లేకుండా ఉన్నాం, నిశ్చింతగా ఉన్నాం అనుకున్న పరిస్థితులు రావచ్చు. కొన్నిసార్లు పర్లేదులే, నా లైఫ్ బాగానే వెళ్ళిపోతుంది అనుకున్న పరిస్థితులు రావచ్చు. హఠాత్తుగా రాబోతున్నాడు. కాబట్టి ఈ హఠాత్తుగా ఈ రాబోయే శత్రువు కోసము గోనె పట్టు కట్టుకో, బూడిద చలుకో. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వేదనతో కన్నీరుతో హఠాత్తుగా రాబోయే శత్రువు గురించి ప్రార్థన చేయవలసిన సంఘముగా, ప్రార్థన చేయవలసిన వ్యక్తిగా, ప్రార్థన చేయవలసిన కుటుంబంగా ఉండాలి. ఈ వాక్యం వెంట ప్రియ బిడ్డలారా, ఏ సమస్య నీ కుటుంబానికి రాబోతుందో, ఏ ఇబ్బంది ఒకవేళ వచ్చే దాఖలాలు కనబడుతున్నాయో అలాంటివి అరికట్టబడాలి, రాకూడదు, నియంత్రించబడాలి. శత్రువు గేటు ముందే వాడు ఆపబడాలి అంటే ఇప్పుడే నువ్వు గోనెపట్టు కట్టుకోవాలి, బూడిదను చల్లుకోవాలి, ఉపవాస ప్రార్థన ప్రకటించాలి, కన్నీరుతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. అలాగూ చేస్తే రావలసిన ఉగ్రత, రావలసిన శిక్ష, రావలసిన శత్రువు నియంత్రించబడతాడు, ఆగిపోతాడు. నీ కుటుంబము తప్పించబడతాది, క్షేమకరంగా ఉంటుంది. రాబోయే పరిస్థితిని చూచే కదండి రాహాబు రాబోయే పరిస్థితిని, రాబోయే శిక్షను, రాబోయే సమస్యను గుర్తెరిగి ముందుగానే గ్రహించి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. అవును, రాబోయే పరిస్థితిని ఎరిగిన నోవాహు ముందుగానే విశ్వాసంతో నమ్మి వాడను తయారు చేశాడు. అందులో తన కుటుంబం చేరింది, రక్షించబడింది. కాబట్టి ముందుగానే మేలుకుంటే నువ్వు ఆశీర్వించబడతావు, తప్పించబడతావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి వరదనిచ్చావు, ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. వందనాలు అయ్యా. నేను ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. శత్రువు హఠాత్తుగా రాబోతున్నాడని గోనెపట్టు కట్టుకుని అయ్యా బూడిద చల్లుకోమంటున్నావు ప్రభా. ఏక కుమారుని కోసం దుఃఖించినట్లుగా దుఃఖించమంటున్నావు. అవును ప్రభా, సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, అంత వ్యతిరేకత వస్తున్న దినాలు, పెరిగిపోతున్న దినాలు మేము ఉంటున్నాం తండ్రి. ఇలాంటి దినాల్లో గోనెపట్టు కట్టుకుని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం, కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం, ఏక కుమారుని కోసం దుఃఖించినట్లుగా దుఃఖించవలసిన వారమై ఉన్నాం. ఆ కృప, ఆ భారము, ఆ అంగలార్పు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇక్కడ మేము అంగలారిస్తే అది మేము నాట్యంగా మార్చబడుతుంది నాయన. కాబట్టి బాలపరచండి, వచ్చిన వారందరినీ దీవించండి. ముఖ్యంగా ప్రభా అయ్యా, ఈ వాక్యం వింటున్న వారిని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయాలను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా నేను స్తోత్రం, ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడుకు నడిపించండి. వారి పనులతో నడిపించమని, బలహీనులు బలపరచమని, అనారోగ్యంగా స్వస్థపరచమని, గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకుని, ఇతర దేశాల్లో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా. వివాహం కావాల్సిన ఎదురు చూస్తామని జ్ఞాపకం చేసుకోమని, ఈరోజంతా వారి దినచర్యలు మీరు తోడుకు నడిపించమని యేసు నామములో చిన్న తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి.